అక్కినేని అఖిల్ హీరోగా నిలబడేందుకు చేయని ప్రయత్నాలు లేవు. ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా ఇప్పటివరకు బాక్సాఫీస్ దగ్గర సరైన హిట్ కొట్టలేకపోయాడు. మరి మనోడు వస్తున్నాడు అంటూ అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసిన అఖిల్ లెనిన్ సినిమాతో సక్సెస్ కొట్టాడా? ఇంతకీ భాగ్యశ్రీ బోర్సే లిస్ట్లో లెనిన్ ఫస్ట్ హిట్ గా నిలిచిందా? మన్మధుడు కడుపును మన్మధుడు కొడతాడు, అది వాస్తవం. నాగార్జున గారికి వారసు నాగ చైతన్య అనుకున్నాం కదా, నాగ చైతన్యతో పాటు అఖిల్ కూడా తయారయ్యాడు. ఈ మధ్యలో ఇలాంటి సినిమాలు తీసుంటే అఖిల్ ఎప్పుడో ఇండస్ట్రీలో నెంబర్ 1గా నిలబడిపోయింది. ఇప్పుడున్న యూత్ కుర్రోళ్ళు అందరూ కూడా ఇప్పటికంటే మించిపోతే లేదు. ఒక బ్రహ్మాండమైన సినిమాతో ముందుకు వచ్చాడు. సినిమా చూస్తానని చెప్పి కూడా లాస్ట్ క్లైమాక్స్ ఇంటర్వ్యూలో కూడా కళ్ళని డీల్ తిప్పించాడు. అక్కినేని సంబంధించి అభిమానులందరూ కూడా ఒక మాస్ ఆడియన్స్గా ముందుకు రావడం జరిగింది. చాలా బాగుంది సినిమా. ఇలాంటి సినిమా అఖిల్ మళ్ళీ తీయలేడు అన్నంత రేంజ్లో ఇచ్చాడు. పర్ఫార్మెన్స్ అయితే చించి పడేశాడు. దానికి తోడు భాగ్యశ్రీ బోర్సే గారు చాలా సినిమాల తర్వాత ఫ్లాప్లు అయితే ఎదుర్కొంది. దాంతో అఖిల్తో యాక్ట్ చేస్తుంది. మంచి సూపర్ హిట్ అయింది. తమిళ మ్యూజిక్ చెప్పవసరం లేదు, ఎక్కడ కూడా మిస్యూజ్ లేదండి. వన్ మ్యాన్ షో చేస్తాడు. ఇలాంటి స్టోరీలతో అఖిల్ ముందుకు వచ్చి ఉంటే ఎప్పుడో ఒక మంచి సూపర్ స్టార్ అయిపోవాలి. కాబట్టి ఇప్పటికన్నా మించిపోయేదే లేదు. ఇలాంటి కంటెంట్తో ఇలాంటి స్టోరీలతో అఖిల్ రావాలని చెప్పుకున్నారు. ఈ శుక్రవారం భారీ అంచనాలు, అంతకు మించి బిగ్ హోప్స్ తో థియేటర్లోకి వచ్చిన అక్కినేని అఖిల్ మోస్ట్ అవైటెడ్ సినిమా లెనిన్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ రూరల్ బ్యాక్డ్రాప్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ సక్సెస్ పై మేకర్స్ పెట్టుకున్న నమ్మకం 100% నిజమైందంటున్నారు అక్కినేని అభిమానులు. అంతేకాదు, లెనిన్ సినిమాలో అఖిల్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉందంటూ అన్మ్యాచబుల్ ఎనర్జీ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ తో అదుర్స్ అనిపించాడనే కమెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తంగా మనోడు హిట్ కొట్టేశాడంటూ లెనిన్ సినిమా సక్సెస్ జోష్ లో ఉన్నారు అభిమానులు. నేను వేసుకోను బనియాని ఇప్పుడే చూశాను. లెనిన్ కేడీ నెంబర్ 1, అయ్యగారు నెంబర్ 1, అయ్యగారే నెంబర్ 1. అఖిల్ మాత్రం యాక్టింగ్ చాలా బాగుంది. అఖిల్ గారు నిజంగా అయ్యగారు నెంబర్ 1 అనిపించుకున్నారు. గుడిలో ఇస్తారు హారతి, ఈ సినిమాలో ఉంది భారతి. హీరోయిన్ మాత్రం చాలా బాగుంది. మ్యూజిక్ మాత్రం వేరే లెవెల్ ఉంది. నిజంగా అఖిల్ గారి యాక్టింగ్ మాత్రం అదిరిపోయింది. నీట్గా ఉంది. యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. సాంగ్స్ మాత్రం అయితే వేరే లెవెల్ ఉన్నాయి. సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ క్లైమాక్స్ మాత్రం అయితే ట్విస్టులు ఉంటాయి. ఆ ట్విస్టులు మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేము. అసలు బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటా. ఆ ట్విస్టులు ఇస్తుంటే క్లైమాక్స్ లా ఒక్కొక్క ట్విస్ట్ మాత్రం మైండ్ బ్లోయింగ్. నిజంగా సాంగ్స్, మ్యూజిక్ అండ్ ఫైట్స్, యాక్టింగ్ అన్ని చాలా బాగున్నాయి. అఖిల్ గారు నిజంగా మీరు చెప్పారు అర్బన్ మూవీస్ తీశారు కాదు, మీరు అన్ని మూవీస్ తీశారు. అన్ని మూవీస్లో మీకు యాక్టింగ్ ఉంది. అఖిల్ గారికి కమ్ బ్యాక్ వచ్చింది మూవీ తోటి. ఖచ్చితంగా మీ యాక్టింగ్ హ్యాట్స్ ఆఫ్. లెనిన్ సినిమాతో అక్కినేని అభిమానులు 11 ఏళ్లుగా ఎదురు చూసిన మూమెంట్ ని నిజం చేశారు అఖిల్. ఏజెంట్ డిజాస్టర్ దెబ్బకి 3 ఏళ్లకు పైగా గ్యాప్ తీసుకుని చేసిన లెనిన్ సినిమా అఖిల్ కి పర్ఫెక్ట్ కమ్బ్యాక్ మూవీ అంటున్నారు ఫ్యాన్స్. ఈ సినిమాతో అఖిల్ కంప్లీట్ కమర్షియల్ హీరో అయిపోయాడంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటివరకు చేసిన సినిమాల్లో కేవలం అర్బన్ క్యారెక్టర్స్ మాత్రమే ప్లే చేసిన అఖిల్ లెనిన్ సినిమాలో ఊరమాస్ విలేజ్ బ్యాక్డ్రాప్ క్యారెక్టర్లో తన బెస్ట్ డెలివరీ చేశాడని చెప్తున్నారు అక్కినేని అభిమానులు. అఖిల్ కెరియర్ లో బెస్ట్ సినిమా అండి. ఫస్ట్ టైం బాగా చేశాడు అఖిల్. యాక్షన్ బాగా చేస్తే చాలా బాగుంది. ఈ సినిమాలో హైలైట్ ఏంటంటే తమిళ మ్యూజిక్ అండి. తమిళ మ్యూజిక్ ఏమైతే ఫ్లాప్ అయిపోయింది, చేశాడు. మామూలుగా ఎక్కించలేదు. ట్విస్ట్ అండి, ట్విస్ట్ తర్వాత ట్విస్ట్ పైన ట్విస్ట్. పోకిరి కన్నా బాగున్నాయండి ట్విస్ట్లు, మామూలు ట్విస్ట్లు కాదు. లెనిన్ సినిమా అక్కినేని అఖిల్ కి మాత్రమే కాదు, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేకి కూడా అంతే స్పెషల్. మిస్టర్ బచ్చన్ తో టాలీవుడ్ డెబ్యూ ఇచ్చిన భాగ్యశ్రీ లిస్ట్లో ఇప్పటిదాకా ఒక్క హిట్ సినిమా కూడా లేదు. ఇప్పటివరకు కేవలం గ్లామర్ రోల్స్ మాత్రమే చేసిన భాగ్యశ్రీ బోర్సే లెనిన్ సినిమాలో భారతీ క్యారెక్టర్లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందనే కమెంట్స్ వినిపిస్తున్నాయి. అలాగే ఎమోషనల్ సీన్స్ తో పాటు సాంగ్స్ లోనూ అఖిల్ కి పర్ఫెక్ట్ జోడీగా భాగ్యశ్రీ అద్దరగొట్టిందంటున్నారు జనాలు. మొత్తంగా లెనిన్ సక్సెస్ పై మేకర్స్ మాత్రమే కాదు, ఆల్రెడీ బ్లాక్ బస్టర్ వైబ్స్ మొదలయ్యాయని సమంత చేసిన ట్వీట్ అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తోంది. ఎస్పెషల్లీ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ ఇస్ వర్త్ వాచ్. మీరు ఆ క్లైమాక్స్ సినిమా చూడటం కోసమైనా మీరు వెళ్ళి సినిమా ఫస్ట్ హాఫ్ నుంచి చూడొచ్చు, హ్యాపీగా చూడొచ్చు అని చెప్తాను నేను. అండ్ అఖిల్ దగ్గరకు వస్తే సినిమా స్టార్టింగ్ అంతా ఒక ఎత్తు, ఆ లాస్ట్ ప్రీ లైక్ క్లైమాక్స్ దగ్గర నుంచి ఎక్కడైతే క్లైమాక్స్ వరకు మనకి ఎండ్ కార్డ్ పడుతుందో అక్కడ వరకు వేరే అఖిల్ అన్నది. వేరే అఖిల్ టోటల్ డామినేట్ చేసి పడేశాడు. అయ్యగారు హిట్ కాదన్న, బ్లాక్ బస్టర్ కొట్టారు. బ్లాక్ బస్టర్ నిజంగా కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్, చాలా మంచి యాక్టింగ్. అండ్ ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అన్న, నేను చెప్తున్నా ఎంత పెద్ద సినిమా ఫైల్ అయినా సినీ ఫైల్ అయినా ఆ ట్విస్ట్ని మాత్రం చూడడు, ఎక్స్పెక్ట్ చెయ్యడు. నాగార్జున గారు అంత నమ్మకంగా వచ్చి
ప్రొడ్యూస్ చేసి అంత దగ్గరుండి చూసుకొని ఆయన ప్రీ రిలీజ్లో అంత నమ్మకంగా చెప్పారు అంటే అక్కడనే అర్థం చేసుకోవాలి. సో స్టార్ట్ అయింది, అయ్య గారి టైం స్టార్ట్ అయింది.